శివానందలహరి 92వ శ్లోకం. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్యదుఃఖదురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయచరితం నితరాం పిబంతం గౌరీశమామిహ సముద్ధర సత్కటాక్షైః. తాత్పర్యము: ఓ పార్వతీనాథ, శివ, పాపకరములను, చెడు అక్షరములతో కూడినవియు, దౌర్భాగ్యము, దుఃఖము, దురహంకారము మొదలగు వాటితో కూడినవియును అయిన దుష్టవాక్కులు దూరము చేయబడ్డాయి. పవిత్రమైన వాక్కు చేకూరింది. వేదోపనిషత్తుల సారమైన నీ చరిత్రాన్ని అధికంగా వింటున్న నన్ను ఇప్పుడు ఉత్తమములైన నీ క్రీగంటి చూపులతో ఉద్ధరింపుము అని తాత్పర్యము. శంకరులు ఈశ్వరుణ్ణి తనని ఈ జన్మలోనే ఉద్ధరించమని ఇలా కోరారు. ఓ గౌరీనాథ, నీ అనుగ్రహ విశేషం చేత బ్రహ్మ నా దుదుట వ్రాసిన చెడు వ్రాతల ఫలములైన పాపములు నిన్ను భజించడం చేత సారమైన నీ చరిత్ర అనే అమృతాన్ని మిక్కిలి ప్రీతితో త్రాగుతున్నాను. పవిత్రమైన వాక్కు చేకూరింది కాబట్టి నా దౌర్భాగ్యాన్ని, దుఃఖాన్ని, దురహంకారాన్ని, దుష్టవాక్కులను తొలగించి నన్ను ఈ జన్మమందే ఉద్ధరించు. చూద్దాంలే అని ఆలస్యం చేయవద్దు. మళ్ళీ పాపాలు నాలో ప్రవేశించకముందే ఈ జన్మలోనే దయతో నన్ను ఉద్ధరించు. ప్రతి జీవిని బ్రహ్మ సృష్టించే ముందే ఆ జీవి భావి జీవితం ఎలా ఉంటుందో వారి నొసట వ్రాస్తాడట. దాన్ని మార్చటం ఎవరి శక్యమూ కాదట. కానీ ఈశ్వరుడి అనుగ్రహం వల్ల శంకరుల పూర్వజన్మ తాలూకు దురదృష్టం, దుఃఖం, దుర్వాక్కులు, దురహంకారాలు తొలగిపోయాయట. ఈ జన్మలో శివచరిత్రను వారు ప్రీతితో పాలన చేస్తున్నారట. అందుకు ప్రతిఫలంగా ఈ జన్మలోనే తనను కృపాకటాక్షములతో తరింపజేయమని శంకరులు శివుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇదే విధంగా మనం కూడా శివచరిత్రను ప్రీతితో పానం చేస్తే శివుడు మనపై కృపాకటాక్షములను ప్రసరింపజేసి ఈ తరింపజేస్తాడని శంకరులు మనకు ఈ శ్లోకం ద్వారా సూచించారు. ఈ శ్లోకంలో శంకరులు దుర్వాక్యములు అనగా దౌర్భాగ్యం, దుఃఖం పరమేశ్వరుడి దయ వల్ల పోయాయన్నారు. శాస్త్ర విరుద్ధములైన శృతి స్మృతులలో చెప్పిన వాటికి విరుద్ధములైన వాక్యములకు దుర్వాక్యములని పేరు. ఈ దుర్వాక్యాలు విన్నా, పలికినా, వ్రాసినా, స్మరించినా పాపం సంభవిస్తుంది. పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మయే దురదృష్టంగా మారుతుంది. దురదృష్టం వల్లనే మన నోట దుర్వాక్యాలు వస్తాయి. మనం చేసిన పాపకర్మల వల్ల మన బుద్ధిలో ఒక విధమైన ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణ వల్లనే దుర్వాక్యాలు ఏర్పడతాయి. దుర్వాక్యాలు దురదృష్టంతో కూడి ఉంటాయి. దుర్వాక్యాలు దుఃఖంతో, దురహంకారంతో కూడినవై ఉంటాయి. దుర్వాక్యాలు అంటే ఇలా ఉంటాయి చూడండి. భక్తి చేత ముక్తి లేదు అని, భక్తి కేవలం మూఢులైన వారి కోసమే ఏర్పడింది అని, భక్తి చేత సగుణ బ్రహ్మ ప్రాప్తి దక్కిన పూర్వజన్మ కలుగుతుంది కాబట్టి జపం, తపం, పూజ చేయరాదని, భగవంతుడు ఈశ్వరుడు మిథ్య, బ్రహ్మ రాసిన ప్రకారమే అంతా జరుగుతుంది కాబట్టి పురుష ప్రయత్నం వ్యర్థమని, నేనే బ్రహ్మను కాబట్టి నాకు గురుభక్తి కానీ హరిభక్తి కానీ అక్కర్లేదని మొదలైనవన్నీ దుర్వాక్యాలు. ఈ దుర్వాక్యాల దోషములు భగవంతుని చేసే స్తోత్రముల ద్వారా, భగవంతుని అనుగ్రహం ద్వారా సద్బుద్ధి కలిగి చెల్లాచెదరైపోతాయి. దుర్వాక్యములను వినినను, వ్రాసినను, స్మరించనను పాపం సంభవిస్తుంది. ఈ దుర్వాక్యములు దురదృష్టంతో కూడుకున్నవి మరియు అవి తనకును ఇతరులకును దుఃఖమును కలుగచేస్తాయి. దుర్వాక్యములు ఎల్లప్పుడూ దుఃఖముతో కూడినవే అవుతాయి. బుద్ధి కర్మానుసారిణి అన్నారు. ఈశ్వరుని కథాగానము, పఠనము, శ్రవణం అన్నవే సర్వశాస్త్రముల సారం. దానిని శంకరులు పరమ ప్రేమతో చేస్తున్నారు కాబట్టి తనను ఉద్ధరింపమని ఈశ్వరుని కోరారు. ఈశ్వరుని కరుణాకటాక్షానికి అంత మహిమ ఉంటుందా అని శంకించవలసిన అవసరం లేదు.
చూడండి, దుష్టుల దృష్టి పడితే పంటలు సర్వనాశనం అవుతాయంటారు. పూలు పూసే మొక్కలు ఎండిపోతాయంటారు. పాలిచ్చే గోవుల పాలు ఎండిపోతాయంటారు. దానినే దిష్టి అంటారు. దృష్టుల దృష్టికి చెడు ఫలితం ఉంటున్నట్లే సత్పురుషుల దృష్టికి కూడా అంత మంచి ఫలితము ఉంటుంది. ఇక సత్పురుషుల దృష్టికే అంత మహిమ ఉంటే పరమేశ్వరుడు కృపాకటాక్షాలు పడితే ఈ జన్మలోనే మనం ఉద్ధరింపబడతామని, మన దురదృష్టం పటాపంచలు అవుతుందని నమ్మవచ్చు కదా. పరమేశ్వరి కటాక్ష వీక్షణములు సర్వ అనర్థములను పోగొట్టి పరమానంద సిద్ధిని, సర్వోన్నత స్థితిని కలిగిస్తాయి. భాగవతం ఇలా చెబుతోంది, నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః అని. అంటే భగవన్నామస్మరణతో దురితములు దూరమవుతాయి, ప్రణామం చేస్తే దుఃఖములు కష్టాలు పటాపంచలవుతాయి అని అర్థం. లలితా సహస్రనామాల్లో శ్రీదేవికి దౌర్భాగ్య తూలవాతూల అనే ఒక నామం ఉంది. అంటే ఆమె దురదృష్టం అనే దూదిపింజను ఎగరకొట్టగల తుఫాను వంటిది అని దాని భావం. శ్రీదేవికి అంత శక్తి ఉంది. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. అంటే ఉదయం సాయంత్రం జ్యోతిర్లింగాలను స్మరిస్తే 7 జన్మాల పాపాలు నశిస్తాయట. ఈ పై వాక్యాలను గమనిస్తే శంకరులు ఈ శ్లోకంలో చెప్పిన ఈశ్వరుడి కృపాకటాక్షముల ప్రాముఖ్యం మనకు అర్థమవుతుంది. ఇక పాదార్థంలోకి వెడితే దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి. దురక్షరాణి అనగా బ్రహ్మ నుదుట వ్రాసిన దుష్టలిపి సూచకములైనవి అని. దురితాని అనగా పాపకర్మం చేత కలిగిన అయిన. దౌర్భాగ్య అంటే దురదృష్టము. దుఃఖ అనగా దుఃఖము. దురహంకృతి అంటే దుష్టమైన శరీరము మొదలైన వాటి యందు కలిగే అహంభావము అని అర్థం. దుర్వచాంసి అనగా పరుషవాక్యములు. దూరీకృతాని అనగా దూరంగా పోగొట్టబడ్డాయి అని అర్థం. సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశ మామిహ సముద్ర సత్కటాక్షై. గౌరీశ అన్నది పార్వతీనాథ అని పిలుపు. సారం అనగా సారవంతమైన. త్వదీయ చరితం అనగా ఈశ్వరుని చరితామృతాన్ని. నితరాం అనగా మిక్కిలిగా అంటే ఎల్లప్పుడూ. పిబంతం అనగా త్రాగుతున్నా అంటే వింటున్నాను అని. మాం అనగా నన్ను. సత్కటాక్షై అనగా కరుణాకటాక్షములచే. ఇహ అనగా ఈ జన్మలో. సముద్ధర అనగా ఉద్ధరించు అని శంకరుల ప్రార్థన. ఓ పార్వతీనాథ, వేదోపనిషత్తుల సారమైన నీ చరిత్రను ఎక్కువగా వింటున్న నన్ను ఇప్పుడే నీ క్రీగంటి చూపులతో ఉద్ధరించు అని శంకరులు శివుణ్ణి కోరారు. 92వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.